మూతపడ్డాయి. ఇలా 3 నెలల్లో 30,000 ఉద్యోగ పత్రం ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు. మరొక 13,000 డిఎస్సి ప్రకటించినాం. డిఎస్సికి ఇలా గ్రూప్ 1 సర్వీస్కి డేట్ ఇచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే పొలం బాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరియట్కి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతున్న భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని చెప్పిండు. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా? కేటీఆర్ మన ముషంపల్లి అని మా ఊరికి వచ్చిండు, మా కాన్ఫరెన్స్లో. కేటీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి 100 సార్లు చెప్పిండు ముషంపల్లికి వస్తున్నాం. ఆఖరికి వాళ్ళ గతి ఎట్లయిందంటే పదవి పోయినాక వచ్చిపోయిండు. వచ్చి ఊరోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టిండు. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్కు మీకు శవాల మీద పేలాలు ఏడుకునే అలవాటు. ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు లోపడినే పడపడమని 20 ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బుద్ధు బిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మళ్ళీ ఇవాళ మీరు శవ రాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఈరోజు కరువు వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు, దోపిడీ, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇల్లు కట్టలే. ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసినాం. జూన్ 4వ తారీఖు వెళ్ళి కాన్స్టెన్సీకి 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ సూర్యాపేట మనం ఉన్న ప్రాంతానికి వచ్చే హైదరాబాదు డ్రైనేజు కంపు, ఫ్యాక్టరీల కంపు, నల్గొండ జిల్లా యావత్తు ప్రజలు ఇవాళ అటు నార్కట్పల్లి, శాలిగౌరవానికి వెళ్ళి కటంగూరు, సూర్యాపేట, నేరేడు జిల్లా వరకు పోయి మూసి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా కేసీఆర్ మా జిల్లా ప్రజలు మూసి ఆ డ్రైనేజ్తోని ఫ్యాక్టరీల కలిపి ఆరోగ్యాలు నాశనమై చచ్చిపోతున్నాం అని బాధ ఎప్పుడైనా పట్టిందా? ఔటర్ రింగ్ రోడ్ మేము కడితే 7,000 కోట్లకు అమ్ముకున్నవారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని. దానికి ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ అని 30,000 కోట్లతోని నేను R&B శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలవబోతున్నాం. వీళ్ళు నిజాముల్లాగా 70 ఏళ్ళు పాలిస్తామని చెప్పి అనుకున్నారు. కాకపోతే తెలివైన ప్రజలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 36 సీట్లకు 32 సీట్లు మేము గెలిచినాం. ఒక్క సీటు భద్రాచలం 3,000తో గెలిచి వాడు కూడా మా దాంట్లోకి వచ్చిన తెల్లం వెంకట్రావు, గతంలో కాంగ్రెస్ నాయకుడే. ఇక గెలిచింది 3. అది గెలిపే కాదు, అది మాకు సమయం లేదు. మేము అందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే. అందుకనే 2-3 సీట్లు ఎందుకు పోయినాయి అంటే ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని, గోదావరి జలాలతో సాగర్ నింపుతా అనేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా, మచ్చుమరి ద్వారా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయిండు. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి.